నమస్తే విజయవాడ. నమస్తే నమస్తే. సారీ సుమ గారు, నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. కేశినేని చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ సపోర్ట్, ఇంత గ్రాండ్ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత షార్ట్ నోట్లెస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొద్ద అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ని, ఈ ఎనర్జీని చాలా చాలా ఇంతసేపు ఎంజాయ్ చేసాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సరే, పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో, నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో, నా ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్, నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీ లాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే, ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి? కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా, ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దికి అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే, మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం
చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారి కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. సో మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రత్నవేల్ గారి గురించి. ఇది 4వ సినిమా రత్నవేల్ గారితో. ఇంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అందరినీ ప్రజెంట్ చేసి ఆయన సీనియారిటీని మాకు సపోర్ట్గా ఇచ్చిన ర్యాండీ గారికి ఆయన స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే పనిచేసిన అవినాష్ కొల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఇచ్చారు మా పెద్ద వరల్డ్ని. నవీన్ నూలి థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ ఎడిటింగ్. మిగతా టెక్నీషియన్స్ అందరూ, మా అనంత్ శ్రీరామ్ గారు, బాలాజీ గారు, మా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బాస్కో మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. గ్యాప్ వచ్చేసింది. నేను మొన్న వైజాగ్ స్టేజ్ ఎక్కి నేను సారీ కూడా చెప్పాను. మళ్ళీ వాళ్ళు కూడా సారీ చెప్తున్నాను. రాలేదు, ఎందుకో వచ్చింది. నేను నా మైండ్లో ఎంతో బాధగా ఉంది. ఒక 2.5 years మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, మొహం చూపించలేకపోతున్నాను. అది ఫ్రాంక్గా ఒప్పుకోవాలి. నేను ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వచ్చాను. ఆ పాజిటివ్ మైండ్ సెట్టే లెనన్. నేను కొత్తగా కనిపించాలి, నేను చాలా బాగా చేయాలి, ఇవన్నీ చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఒకటే ఉంది ఉద్దేశం లెనన్ వెనకాల, మీ ఇంటి వాడిని అయిపోవాలి. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారో నేను హ్యాపీగా ఉంటాను. సో అదే ఆ ప్రయత్నమే లెనన్. నాకు ఒక 2 years బ్యాక్ మీ సీమ బిడ్డే నందు మురళీ కిషోర్ని కలిశాను. కలిసిన తర్వాత ఒక అద్భుతమైన కథ చెప్పాడు నాకు. చెప్పిన వెంటనే ఒక హగ్ ఇచ్చి, ప్లీజ్ ఇది ఇంకెవరితో చేయకు, ఇది నా కథ, నా కోసమే రాసావు ఎక్కడో, ప్లీజ్. నా మైండ్లో రన్ అవుతున్న పెయిన్ జర్నీ అంతా ఆ కథలో ఎందుకో నాకు కనిపించాయి, వినిపించాయి. అండ్ ఇమ్మీడియట్గా చేయాలనిపించింది. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, నాకు నందుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము తిరిగి థ్యాంక్స్ ఎలా చెప్పుకుంటామంటే లెనన్ 10 జూలైకి చూపిస్తాం మేము మీకు. అండ్ మీరు చూసి మీరు బాగా ఆనందపడాలి. ఈ జర్నీలో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇవాళ స్పీచ్ కూడా పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు. ఇవాళ ఎక్కువ మాట్లాడదు అనుకున్నాను. కొన్ని వ్యక్తుల గురించి, మా టీం గురించి మాట్లాడాలి. అది మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను. వంశీ, 2 years బ్యాక్ ఐ థింక్ యూ రిమెంబర్ ఐ సెడ్ టు యూ, వంశీ మనం పార్ట్నర్స్ అయిపోతే అంటే ఇది చెప్పేవచ్చు. వంశీ చేద్దాం అనుకున్నాడు ఈ సినిమా. కథ నా దగ్గరకు వచ్చింది, ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉండింది వంశీకి నాకు. కలిసి చేద్దాం బ్రదర్ అని నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఐ స్టిల్ రిమెంబర్ బోత్ ఆఫ్ యూ షేకింగ్ యువర్ హ్యాండ్ అండ్ సేయింగ్ లెట్స్ మేక్ అ గ్రేట్ ఫిల్మ్. ఇది హిట్ కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం ఒకటే కాకుండా ఒక మంచి సినిమా ఇద్దాం అందరికీ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం అందరికీ అని బయలుదేరాం. దీంట్లో ఎంతోమంది చేతులు పెట్టారు. ఆ చేతుల వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్ మీద నేను కొంచెం కాన్ఫిడెన్స్తో కాదు, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్తో నుంచుని ఉన్నాను. ఎంతోమంది, నవీన్ నూలి మా ఎడిటర్, కొరియోగ్రాఫర్స్, ఏడీస్ ఎంతోమంది పనిచేశారు దీనికి. లియోన్ బ్రిటో మా డిఓపి, అండ్ ఆఫ్ కోర్స్ నందు ముందు నేను తమన్ మావ గురించి చెప్తాను. తమను నేను మొన్నే లాస్ట్ 2-3 days నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకునే వస్తున్నాం మేమందరం. కొట్టేశాడు. మొన్న ట్వీట్ ఒకటి పెట్టారు, హెలికాప్టర్ అని. సో తమన్ చాలా చాలా ప్రాణం పోస్తాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ తమన్. వంశీ చెప్పినట్టు కొన్ని చోట్ల పూనకాల ఆ రకమైన మ్యూజిక్ ఇచ్చేశాడు. మేము చూసి చాలా చాలా ఆనందంగా ఉంది మాకు.
నందు, థ్యాంక్ యూ బ్రదర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను ఏ జర్నీలో అయితే ఉన్నానో, నాకు ఎక్కడి నుంచి వచ్చావు కానీ కరెక్ట్గా దొరికావు నాకు. నువ్వు దొరకపోయి ఉంటే నేను లెనెన్తో వచ్చేవాడిని కాదు. సో ఐ ఓ ఎవ్రీథింగ్ టు యూ. నన్ను నమ్మాడు, నేను ఈ పాత్ర చేయగలుగుతానని నమ్మాడు, నన్ను ఇలా ప్రజెంట్ చేయగలుగుతామని తను నమ్మాడు ఫస్ట్. తను నమ్మకపోతే ఇది అయ్యేది కాదు. సో తను నమ్మినందుకు థ్యాంక్ యూ నందు, ఐ లవ్ యూ. July 10th మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ భారతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్ టు ద రోల్. నేను కల్లారా చూసాను ఎంత కష్టపడింది. ఐ థింక్ ఒక యాక్టర్గా వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్యాక్. నేను షార్ట్కి వెళ్తుంటే ఆల్రెడీ అమ్మాయి ఇరగదీసేస్తుంది అక్కడ షార్ట్ని. అండ్ మాకు కూడా ఒక ఎనర్జీ వచ్చేది. లేదు అమ్మ భారతితో సీన్ చేస్తుంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద యాక్టర్స్. ఇక్కడ బ్రహ్మాజీ గారు, శివాజీ గారు, సునీల్ గారు ఉన్నారు. చాలామంది ఇవాళ రాకపోయారు. కాకపోతే ఒక కుటుంబంలాగా మేము చాలా కష్టపడ్డాము. నాకన్నా వాళ్ళే కష్టపడ్డారు. అది నా కోసమైనా లెనెన్ కోసమైనా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మాటలు మాట్లాడారు నా గురించి. ఆ మంచితనం, ఆ మంచి మాటలు అన్నీ లెనెన్ నుంచి వచ్చింది, ఈ సినిమా నుంచి వచ్చిన మంచి మాటలు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరికి నేను నాన్నతో ఒక మాట అందాం అనుకుంటున్నాను. ఇక్కడతో ఆపేస్తాను నా స్పీచ్. ఇవాళ ఇంకా దీనికన్నా ఎక్కువ మాట్లాడను. ఈసారి 10 జూలై సినిమా మాట్లాడుతుంది, సినిమాయే మాట్లాడాలి. మనం ఏదైతే 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డామో, ఈ రియాక్షన్ థియేటర్లో వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. అప్పుడే మాట్లాడతాను నేను. సో నన్ను క్షమించండి, ఇంకా ఎక్కువ అరవట్లేదు, మాట్లాడట్లేదు. ఇవాళ మీ ఇంటోడ్లా వచ్చాను. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరుపతి, ఏడుకొండలవాడ, గోవిందా గోవిందా.